శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి, ఏడీసీపీ రామ్ కుమార్ షాద్ నగర్ ఏసీపీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో మేరీ సువర్ణభూమి రిసార్ట్ హౌసింగ్ అండ్ రిసార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం రోజా రాణి భూమి సర్వే నంబర్ 69/70 69/A 70/A 70/AA 69/E 70/E 81 మరియు 82ను కొనుగోలు చేసి అందులో ఫ్లాట్స్ చేసి అమ్ముతున్నారు. అయితే సదరు ఎంఎస్ఆర్ కంపెనీలో పనిచేస్తున్న A1 మంచాల స్థాయి సుధాకర్, A2 సిహెచ్ కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరు కలిసి డైరెక్టర్ రోజారాణి యొక్క ఫోర్జరీ సంతకాలతో సేల్ డీడ్ నంబర్ 6752/2017 ద్వారా 3 ఫ్లాట్స్ మొత్తం విస్తీర్ణం 1164 చదరపు గజాలు కృష్ణమోహన్ అనే వ్యక్తికి అమ్మడం జరిగింది. ఫిర్యాదుదారు రోజారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం సంతకాలు ఫోర్జరీ అయినట్లు పోలీసులు నిర్ధారణ చేశారు. సదరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇదివరకే సదరు నిందితులపైన పలు స్టేషన్లలో సుమారుగా 7 కేసులు నమోదైనట్లు ఈ సందర్భంగా పోలీసులు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో ఏసీపీ రంగస్వామి, పట్టణ సిఐ ప్రతాప్ లింగం, ఎస్ఐలు శరత్ కుమార్, నరసింహనాయక్ తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ డీసీపీ శంషాబాద్, ఏసీపీ రంగస్వామి షాద్ నగర్ అండ్ ప్రతాప్ ఇన్స్పెక్టర్ అండ్ మిగతా శరత్ కుమార్ ఎస్ఐ, నరసింహనాయక్ ఏఎస్ఐ అండ్ కరుణాకర్ పీసీ, యాదగిరి పీసీ అండ్ మోహన్ లాల్ పీసీ, నరేందర్ పీసీ అండ్ ఎస్జీస్ వీళ్ళందరూ కూడా చాలా టెక్నికల్ డేటా ఇదంతా కూడా ఉపయోగించి ఇతన్ని నిన్న సాయంత్రం అంటే 9వ తేదీన ఫిబ్రవరి 9వ తేదీన సాయంత్రం విజయవాడ నుంచి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇతను తీసుకొచ్చి మనం కోర్టులో ఈరోజు రిమాండ్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో దీంతో బేసికల్గా ప్రజలకు మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ప్లాట్స్ కొనే ముందు టీటీసీపీ ప్లాట్స్ కానీ అప్రూవల్ కానీ అలాగే హెచ్ఎండిఏ కానీ మీరు మున్సిపల్ నుంచి ప్లస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఆథరైజేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఎవరైనా వాళ్ళ మేనేజర్స్ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా థర్డ్ పర్సన్స్ వచ్చి వాళ్ళని నమ్మించి చాలా చోట్ల మనకి కేసెస్ ఎస్పెషల్లీ ఫోర్జరీ కేసెస్ అండ్ చీటింగ్ కేసెస్ ఎక్కువగా అవుతుంది. చాలామంది జెన్యూన్ ప్లాట్ ఓనర్స్ పాపం వాళ్ళు ఎంతో లైఫ్ టైం సేవింగ్స్ పెట్టుకుని ఎస్పెషల్లీ చిన్న చిన్న ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ ప్లానింగ్తో ఇవి కొనుక్కోవడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళు చాలామంది ఇవన్నీ మోసపోతాం బేసికల్లీ. సో వాళ్ళు కొనే ముందు దాదాపు మ్యాక్సిమం వాళ్ళు ఇవన్నీ అప్రూవల్స్ ఉన్నాయా లేదా, డిటీసీపీ అప్రూవల్స్, హెచ్ఎండిఏ లేఅవుట్ ప్లాన్ ఇవన్నీ కూడా చూసి మీరు కొనుక్కున్నట్లయితే మోసపోకుండా మీ డబ్బులు కూడా మీరు చీటింగ్ గురి కాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయడం. ఈ ముద్దాయి పేరు కళ్యాణ్ చక్రవర్తి, మేము మంచాల సాయి సుధాకర్ వచ్చేసి దీంట్లో A1 ఉన్నారు అండ్ కళ్యాణ్ చక్రవర్తి A2గా ఉన్నారు, కృష్ణమోహన్ A3గా ఉన్నారు. ఇతని మీద 2018లో కేసు రిజిస్టర్ చేసింది. దీంట్లో మనం చూస్తే మేరీ సువర్ణభూమి హౌసింగ్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్, దీని ఒక ఓనర్ మెయిన్గా మేనేజింగ్ డైరెక్టర్ కే రోజారాణి, తన కూతురు కావ్య అని చెప్పేసి వీళ్ళు రన్ చేస్తారు. ఇక్కడ A1 మంచాల సాయి సుధాకర్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు అండ్ కళ్యాణ్ చక్రవర్తి అనే అతను కూడా ఇతను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉంటారు, మేనేజర్గా ఉంటారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి కంప్లైనెంట్ రోజారాణి అండ్ కావ్య వాళ్ళ డాక్టర్ దగ్గర వీళ్ళు ఒక ఆథరైజ్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఒక 6 ప్లాట్స్ వీళ్ళు అమ్మడం జరిగింది. ఈ ప్లాట్స్ అన్నీ కూడా ఈ సిద్దాపూర్ గ్రామంలోని కొత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటాయి. సర్వే నెంబర్ 69, 70, 80, 81లో ఈ ప్లాట్స్ ఉన్నాయి. సో దీంతో బేసికల్గా ఈ మంచాల సాయి సుధాకర్ అనే అతన్ని 2021లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, ఫైన్ నెంబర్ 88/2018. అండ్ ఈ రెండో అతను ఈ కళ్యాణ్ చక్రవర్తి అతను దాదాపు 4 years నుంచి ఆక్స్ఫర్డింగ్లో ఉంది. సో మీ దృష్టికి వచ్చినా లేదా ప్రజల దృష్టికి వచ్చినా కూడా మీరు సమాచారం ఇచ్చినట్లయితే తప్పకుండా వారందరికీ కఠిన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు చిన్న ఉద్యోగస్తులు పాపం కష్టపడి సంపాదించుకుని ఒక ప్లాట్ ఫ్యూచర్ వాళ్ళు సేవింగ్స్ కోసం చేస్తున్నారు. అందరూ కూడా ఇటువంటి చీటర్స్ చేతిలో పడి వాళ్ళందరూ కూడా మోసపోవడం జరిగింది. మనకి ఇప్పటివరకు చాలా వరకు కేసెస్ వచ్చాయి.
మా ప్రజెంట్ సిపి గారు అండ్ పైన మన అందరూ కూడా ఆఫీసర్స్ ఉన్నారు కూడా, ఎస్పెషల్లీ ఎవరన్నా ఎటువంటి చీటింగ్ పనులు చేసినా కూడా మన వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాకు ఆదేశం. కాబట్టి అందరూ కూడా ఏదైతే ఇటువంటి చీటింగ్స్ ఎవరన్నా గురైనలాగా అటువంటి వాళ్ళు చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సమాచారం మాకు అందజేయాలని చెప్పేసి 9 కేసెస్ ఇప్పటి వరకు ఇతను ఇన్వాల్వ్ అయ్యారు. దీంతో బంజారా హిల్స్లో ఒక 2 కేసెస్ ఉన్నాయి, సిసిఎస్ హైదరాబాద్లో ఒక కేసు ఉంది, కొత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కేసు ఉంది, షాద్నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక కేసు ఉంది, అండ్ సైబర్ క్రైమ్స్ కూడా ఒక 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కూడా ఇతను 3 కేసెస్ అవుతాయి. టోటల్గా ఒక 9 కేసెస్ ఇతను అక్యూజ్డ్గా ఉన్నారు. సో ఇతను దాదాపు 4 years నుంచి డిఫరెంట్ ప్లేసెస్లో అతను ఫోన్ నెంబర్లు మారుస్తూ ఇతను కనపడకుండా చాలా వరకు ఇది ఒక టీమ్ ఫామ్ చేసి టెక్నికల్గా ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఇతన్ని చాలా చాకచక్యంగా నిన్న సాయంత్రం విజయవాడ నుంచి అరెస్ట్ చేశారు.